తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని వారి త్యాగాలను మర్చిపోలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు దక్కుతాయన్నారు. కూటమిలోని 3 పార్టీల్లో కష్టపడ్డ నేతలకే ప్రాధాన్యమని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని వారి త్యాగాలను మర్చిపోలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు దక్కుతాయన్నారు. కూటమిలోని 3 పార్టీల్లో కష్టపడ్డ నేతలకు ప్రాధాన్యమని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని వారి త్యాగాలను మర్చిపోలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ చేపడతామని తెలియజేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, గ్రామస్థాయి పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు అంటున్నారని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని నేతలకు సూచించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగించి ప్రజల మనోభావాలు దెబ్బతీసిందని, దోషులను వదిలిపెట్టమని హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ వ్యవస్థలను చక్కబెడుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్రజల సెంటిమెంట్లోనూ ఆడుకునే స్థాయికి వైకాపా దిగజారిందన్నారు. నేరం చేయడం, తప్పించుకోవడానికి ఎదురుదాడి చేయడం వారికి అలవాటుగా మారిందన్నారు. ఇలానే వదిలేస్తే అబద్ధాలను పదే పదే చెప్పి ప్రజలను మోసం చేస్తారని, అధికారం చేపట్టగానే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలుపెట్టామన్నారు. తిరుమలలో గోవింద నామస్మరణే వినపడాలని, తిరుమలలో ఏ ఇతర నినాదాలు వినపడకూడదని ఆదేశించామన్నారు. 2029 నాటికి తెదేపాను తిరుగులేని శక్తిగా మారుస్తానని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని, పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు అని చెప్పుకొచ్చారు. కూటమిలోని 3 పార్టీల్లో కష్టపడ్డ నేతలకు ప్రాధాన్యమని వెల్లడించారు. కార్యకర్తలకు ప్రమాద భీమాను 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచామని, కార్యకర్తలు స్వతహాగా ఎదిగేలా ఎంపవర్మెంట్ చేస్తామని చంద్రబాబు తెలియజేశారు. తిరుమల స్వామివారి లడ్డూలో కల్తీ వ్యవహారంపై ప్రాయశ్చిత్త కార్యక్రమాలు ముగిశాయి. సంప్రోక్షణ చర్యలో భాగంగా ఆలయ యాగశాలలో శాంతి హోమం చేపట్టారు. లడ్డూ పోటు విక్రయశాలలో వాస్తుశుద్ధి చేపట్టారు. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రంపై టీటీడీ శాంతి హోమం నిర్వహించింది. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద యాగశాలలో శాంతియాగం చేపట్టిన టీటీడీ 3 హోమగుండాలు ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా హోమాన్ని చేపట్టింది. హోమంలో 8 మంది ఆలయ అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. ఉదయం 5:40 శాతుమూరు, మొదటి గంట తర్వాత 2 గంటలలోపు శాంతి హోమం ముగిసింది. వాస్తు హోమం, పాత్రశుద్ధి, యంత్రశుద్ధి, స్థల శుద్ధితో పాటు అర్చకులు పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. టీటీడీ ఈవో శ్యామలరావు శాంతి హోమంలో పాల్గొని సంకల్పం చేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమ కమిటీ సభ్యులు శాంతి హోమంలో పాల్గొన్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు శాంతి హోమం, పంచగవ్యాలతో సంప్రోక్షణ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు జిఆర్ స్వాముల పర్యవేక్షణలో శాంతి హోమం, వాస్తు హోమం చేసిన అర్చక స్వాములు శ్రీవారి పోటులో ప్రోక్షణ నిర్వహించారు. నెయ్యి వాడకం జరిగిన అన్ని చోట్ల ప్రోక్షణ నిర్వహించారు. ప్రోక్షణతో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు పోటులో అన్న ప్రసాదాల తయారీ నిలిపివేశారు. ప్రత్యేక గంట తర్వాత పోటు సిబ్బంది శ్రీవారికి అన్న ప్రసాదాలు తయారీ ప్రారంభించారు. శాంతి హోమం తర్వాత ఆవాహన చేసుకుని ఆ దినుసులను స్వామివారి దగ్గర పెట్టి అనంతరం కుంభ ప్రోక్షణ అర్చకులు నిర్వహించారు. మారుమూల ప్రాంతాల్లోని మట్టిలో మాణిక్యాలను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తామని క్రీడాకారులను ఉద్దేశించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. దేశ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే శక్తి సామర్థ్యాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ చిన్నతనం నుండే క్రీడాస్ఫూర్తి పెంపొందించుకోవాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లోని మట్టిలో మాణిక్యాలను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తామని క్రీడాకారులను ఉద్దేశించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు పట్టణంలో గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిడదవోలు నియోజకవర్గం స్థాయి అండర్ 14, 17 బాలబాలికల క్రీడా సెలక్షన్స్ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి కాసేపు ఆటలో పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు మంత్రి కందుల దుర్గేష్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుతూనే క్రీడల్లో శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు.
క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు 1954లో ప్రారంభించిన క్రీడాకారుల సెలక్షన్స్ కార్యక్రమం నేటికి కొనసాగుతోందని ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తద్వారా మారుమూల గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని, ఆకాశమే హద్దుగా క్రీడల్లో ప్రతిభ కనబరచాలని సూచించారు. దేశ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే శక్తి సామర్థ్యాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయని, ప్రతిభకు మరింత పదును పెట్టాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. నిడదవోలు నియోజకవర్గంలో ప్రతిభ కలిగిన క్రీడాకారుల సమాచారాన్ని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీడీల ద్వారా తెలియజేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనేక మంది మట్టిలో మాణిక్యాలు ఉంటారు. ఆ మాణిక్యాలని వెలికి తీసి వాళ్ళని సానబట్టి ప్రోత్సహించి వారిని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ ప్రభుత్వం ఇలాగ మీ పీడీల ద్వారా, మీ ప్రధానోపాధ్యాయుల ద్వారా, మీ అధ్యాపకుల ద్వారా మీలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి చేసే ప్రయత్నమే ఈ అండర్-14, అండర్-17 బాలబాలికల యొక్క పోటీలు అనేటువంటి మాటని నేను తెలియజేస్తూ, ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందువల్లనంటే మీరు నిగూఢంగా ఉన్నటువంటి మీ టాలెంట్ ఏదైతే ఉంటుందో, చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ ఉన్నటువంటి వారు, లేకపోతే సాంస్కృతిక రంగంలో ప్రతిభ ఉన్నటువంటి వారు, అటువంటి వారు అందరినీ కూడా వెన్నుతట్టి వారిలో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఒక పక్కన, అదేవిధంగా ఉపాధ్యాయుల మీద మరో పక్కన ఉంటుంది. వరద బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి బాధితునికి న్యాయం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర భరోసా ఇచ్చారు. అభ్యంతరాలు ఉన్నచో ప్రజలు దాన్ని స్పెషల్ ఆఫీసర్ మరియు డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి తెలపవచ్చని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు సమస్యల పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ ధ్యాన్ చంద్ర ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వీలైనంత త్వరగా ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు. వరద బాధితులు కమిషనర్కు ఎన్యూమరేషన్ అంశంపై అర్జీలు సమర్పించారు. బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల ఫిర్యాదులు స్వీకరించి వారికి పరిష్కారం చూపుతున్నామని అన్నారు. ఫిర్యాదును ఆన్లైన్లో పొందుపరిచి సమస్య పరిష్కారం అయిన తర్వాతే క్లోజ్ చేస్తున్నామని వెల్లడించారు. వరద ప్రభావితమైన 32 వార్డుల సచివాలయాల్లో వరద వల్ల ప్రజలకు కలిగిన నష్ట గణన తర్వాత వచ్చిన లబ్ధిదారుల జాబితాను 32 వార్డుల్లో ఉన్న సచివాలయాల్లో ప్రదర్శించామని, వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో ప్రజలు దాన్ని స్పెషల్ ఆఫీసర్ మరియు డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి తెలపవచ్చని అన్నారు. సచివాలయాల్లో ఉన్న వార్డు సెక్రటరీ వచ్చిన బాధితుల పేర్లను నమోదు చేసుకుంటున్నారని, తదుపరి వాటిని పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ డ్రెస్సెస్ సిస్టంలో ఆన్లైన్ చేస్తారని తెలియజేశారు. ప్రతి వార్డు కూడా ఒక జిల్లా స్థాయి అధికారి పెట్టడం జరిగింది. ప్రతి సచివాలయంలో కూడా తహసీల్దార్స్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి గ్యాప్స్ ఏమైనా ఉంటే డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంది. సో ఎవరైనా ఏమైనా ఇష్యూ ఉంటే సచివాలయం స్థాయిలో సోషల్ ఆడిట్ చేయమని ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇప్పుడు పీజీఆర్ఎస్ మాడ్యూల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైనా వచ్చిన పెటిషనర్ కూడా అక్కడ సచివాలయంకి వచ్చినా, లేదంటే వాళ్ళు పీజీఆర్ఎస్ లింక్ నొక్కి అక్కడ ఎంటర్ చేసిన ఆ ఎంటైర్ పెటిషన్ అనేది పీజీఆర్ఎస్లో ఎంటర్ తీసుకుని అది కేస్ బై కేస్ మెరిట్ చూసుకుని ఫీల్డ్ విజిట్ తర్వాత కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చే వీక్లో కూడా కంటిన్యూస్లీ వచ్చే అప్లికేషన్స్ని కూడా వితిన్ ఎస్ఎల్ఏ మనం అందరూ కూడా కిందున్న స్థాయి అధికారులు కూడా వితిన్ ఎస్ఎల్ఏ క్లోజ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ విజయవాడ టు జస్ట్ ఫాలో అప్ PGRS system, apply your issues, and we are working to our best ability to solve the issues within the time available. Thank you. ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ రాసిన లేఖలో తిరుపతి లడ్డు కల్తీ గురించి ఎందుకు రాయలేదని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న శ్రీవారి లడ్డు విషయంలో జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఇప్పటికైనా బురద రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. 56 డివిజన్ పాత రాజరాజేశ్వరిపేటలో ఇది మంచి ప్రభుత్వం ఇంటింటా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటా తిరిగి విస్తృతంగా ప్రజలకు ఎంపీ వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వల్లే విజయవాడ వరద విపత్తు నుంచి త్వరగా బయటపడ్డామన్నారు. వరద బాధితులకు నష్టపరిహారం గురువారం నుంచి పంపిణీ చేస్తామన్నారు.
జగన్ బురద రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలన్నారు. ప్రధానమంత్రికి రాసిన ఉత్తరంలో జగన్ లడ్డూ కల్తీ విషయంలో సిబిఐ విచారణ ఎందుకు కోరలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేసిందన్నారు. 1వ తేదీనే పెన్షన్ను లబ్ధిదారుల ఇంటికి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లి స్వయంగా అందించడం ప్రపంచ రికార్డన్నారు. మహిళలకు దీపావళి కానుకగా సంవత్సరానికి 3 గ్యాస్ బండలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎంపీ తెలియజేశారు. షాపులు వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఏ ఇబ్బంది ఉన్నా మా నాయకులు కార్యకర్తల దగ్గరికి రండి, రాపించుకోమని కోరుతున్నాం. అంతేకాకుండా ఒకటే గుర్తుంచుకోండి, ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. 100 రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఈ కార్యక్రమాల్లో మొట్టమొదటిగా పెన్షన్ 4,000 చేస్తానన్నాం. వచ్చిందా రాలేదా? 4,000. పాత 3 నెలల నుంచి కూడా కలిపి 7,000 మొదటి నెల ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మెగా డిఎస్ఏ అని కాలక్షేపం గత ప్రభుత్వం చేస్తే మేము రాగంగానే మెగా డిఎస్ఏలో 14,500 ఉద్యోగాలు ఇచ్చాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయినాయా? అందరికీ 5 రూపాయలతో అన్నా క్యాంటీన్. అన్నిటికన్నా ముఖ్యంగా మనం రాగానే మొదటి రోజు జీతం ప్రభుత్వ ఉద్యోగులకి ఎన్నో సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల నుంచి 20వ తారీఖు కూడా జీతాలు వచ్చింది తెలియదు. 1వ తారీఖు జీతం ఇవ్వడం జరిగింది. ఇట్లాగా ఎన్నో కార్యక్రమాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారన్నాం, తప్పకుండా చేశాం. విజయవాడ ప్రసూతి ఆసుపత్రి వద్ద ఉధృతత నెలకొంది. నెలలు నిండకుండానే ఆపరేషన్ చేసి శిశువు మరణానికి కారణమయ్యారని బంధువులు ఆందోళన చేశారు. ఆసుపత్రి అద్దాలపై బాధిత బంధువులు రాళ్లతో దాడి చేశారు. వైద్యులు సమాధానం చెప్పాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బిడ్డ మరణించిందని ఆసుపత్రి ఎదుట సోమవారం ఉదయం ధర్నా చేపట్టారు. నెలలు నిండకుండానే ఆపరేషన్ చేసి శిశువు మృతికి కారణమయ్యారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఇంకా నెల సమయం ఉన్నప్పటికీ ముందస్తుగా ఆపరేషన్ చేయడంతోనే శిశువు మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి వారానికి చెందిన గర్భిణిని వైద్య పరీక్ష నిమిత్తం విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కాగా వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయగా శిశువు మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మరణించిందని బాధిత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై దాడి చేశారు. కాగా పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇంటికి పంపించాం. అదేంటి వచ్చే నెల డెలివరీ అయితే ఇప్పుడు చేస్తున్నారేంటి అని అడిగాం. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంత డాక్టర్ అమ్మ. మీకు తెలుసా మాకు తెలుసా? లోనకి తీసుకెళ్ళింది. మేము ఇంటికి వెళ్ళి 2 చీరలు తెప్పించుకున్నాక బాబు పుట్టాడప్పుడు ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఆపరేషన్ చేయాలంటే తల్లికి చెప్పాలి, భర్తకి చెప్పాలి, అత్తగారికి చెప్పాలి, ఆడపడుచుకు చెప్పాలి. బయట ఉన్నాం కాబట్టి ఒక్కరికి చెప్పలా. ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఆపరేషన్ చేశారు. చేసేసి బొట్టోడు ఇలా ఉన్నాడు. సరే బొట్టోడు సీరియస్, మీకు తెలీదా? తిరుమల లడ్డూను అపవిత్రం చేసి అప్పటి వైసీపీ ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని జనసేన నేత బాడిద శంకర్ ఆరోపించారు. కేవలం లడ్డూ విషయంలో మాత్రమే కాదని శ్రీవారి సొమ్మును అడ్డగోలుగా దోచేశారని అన్నారు. అప్పటి చైర్మన్లుగా ఉన్న సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిని విచారణ చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గ జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేత బాడిత శంకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డు అంశంపై దేశవ్యాప్తంగా భక్తులు ఖండిస్తుంటే వైసీపీ నేతలు పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజారెడ్డి లాంటి వ్యక్తులు కల్తీ జరగలేదని చెప్పడం బాధాకరమన్నారు. కేవలం ఒక్క నెయ్యి మాత్రమే కాదని శ్రీవారి టికెట్లలో, వీఐపీ దర్శనాల, శ్రీవాణి టికెట్లలో కూడా అవినీతికి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. తిరుమలను అడ్డంగా దోచుకున్నారని చెప్పారు. కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ అని, జగన్ కూడా క్రిస్టియనే కాబట్టి మిమ్మల్ని చైర్మన్ చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశంపై సిబిఐ విచారణ చేస్తారని చెప్పారు. విచారణకు వైసీపీ సహకరించాలన్నారు. హిందువుల ధర్మాన్ని నాశనం చేశారని విమర్శించారు. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిని విచారణ చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. దేవాలయాల మీద దోపిడీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మాకు తెలిసి గత 50 సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా గుళ్ళ మీద పడి దోపిడీ చేసిన సందర్భాలు లేవు. మీ పార్టీ 5 సంవత్సరాల్లో ఎంత దోపిడీ చేసిందంటే అంత దోపిడీ చేశారు. మీ అందరి మీద కూడా సిబిఐ విచారణ చేయాలని, దానికి కూడా మీరు కట్టుబడి ఉండి విచారణకు సహకరించాలని, వీళ్ళందరి మీద కూడా 420 కేసులు పెట్టి లోపల వేయాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే హిందూ మతం మీద వీళ్ళు అవాకులు చెవాకులు పేలతానే ఉంటారు. అందరం ఒకటే. ఇక్కడ క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, హిందువులు కానీ ఎవరి మతం వాళ్ళది. మీరు కొలీడ్ అయిపోయి ఇందులో హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని
సనాతన ధర్మాన్ని నాశనం చేసిన వాళ్ళు మీరే. కాబట్టి వీళ్ళ మీద విచారణ చేసి వీళ్ళని తక్షణం సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, పెద్దిరెడ్డిని, రోజాని వీళ్ళందరినీ కూడా విచారణ చేసి తక్షణం అరెస్ట్ చేయాలి. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను వెంటనే శిక్షించాలని హిందూ ధర్మ పరిరక్షణ వేదిక డిమాండ్ చేసింది. గత ప్రభుత్వం కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీనికి కారణమైన వారు ఎంతటి వారైనా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూను ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ పైపుల్ రోడ్ వద్ద హిందూ ధర్మ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడంతో హిందూ సమాజాన్ని కలిచివేసిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఆవేదన చెందుతున్నారని అన్నారు. లడ్డూను అపవిత్రం చేసిన కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి కారణమైన వారు ఎంతటి వారైనా సరే శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఇచ్చిన అధికారుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని హిందూ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే హిందూ సమాజము ప్రస్తుత రాజకీయ నాయకుల్ని కానీ ఇంకా ఏ ఇతర రాజకీయాలను కానీ నమ్మాలంటే ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసిన దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుచున్నాము. అలాగే ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలకు కూడా నెయ్యి సప్లై చేసే కాంట్రాక్టర్లు ఉన్నారు. అక్కడ కూడా తనిఖీలు నిర్వహించి సరైన పద్ధతిలో ఆ ప్రసాదం తయారవుతుందా లేదా అనేది తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అందువలన లడ్డూ ప్రసాదము ప్రతి ప్రముఖ దేవాలయంలో కరెక్ట్గా తయారయ్యేలాగా అధికారులు చూడాలి. అలా కాని పక్షంలో అలాంటి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాము. బొడమేరు వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని ప్రకటించడంతో పాటు పరిహారం తీసుకునే వారి జాబితా విడుదల చేసింది. సర్కారు ప్రకటించిన జాబితాలో పేర్లు నమోదు కానీ వరద బాధితులు మరలా నమోదు చేసుకునేందుకు ఉదయం నుంచి బారులు తీరారు. బుడమేరు వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని ప్రకటించడంతో పాటు పరిహారం తీసుకునే వారి జాబితా విడుదల చేసింది. జాబితాలో పేర్లు నమోదు కాని వరద బాధితులు మరలా నమోదు చేసుకునేందుకు నగరంలోని విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేట కేర్ అండ్ షేర్ పాఠశాల నందు బాధితులు ఉదయం నుంచి బార్లు తీరారు. డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆస్టారాణి పర్యవేక్షణలో సిబ్బంది వరద బాధితుల వివరాలు నమోదు చేసుకుంటున్నారు. వరద సమయంలో నీటిలో ఇళ్లు మునిగిపోయి నష్టపోయిన బాధితుల వివరాలను ప్రభుత్వం సేకరించి జాబితాను విడుదల చేస్తున్నారు. ఆ జాబితాలో పేర్లు లేని వారిని పేర్లు మరలా సేకరిస్తున్నామని, ఈరోజు సాయంత్రంలోపు నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని ఆశారాణి తెలియజేశారు. చాలా మంది తమ పేరు ఉందో లేదో అని చూసుకునేందుకు పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో తాకిడి ఎక్కువగా ఉందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో దాదాపు బాధితులు అందరి పేర్లు ఉన్నాయని డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆశారాణి పేర్కొన్నారు. వరద సమయంలో మా ఇళ్లు పూర్తిగా మునిగి నష్టపోయామని, మా పేర్లు జాబితాలో లేకపోవడంతో మరలా నమోదు చేసుకునేందుకు వచ్చామని తెలియజేశారు. ఇంతకుముందు ఎవరైతే మన దగ్గర ఎన్యూమరేట్ చేసి 5116 దాదాపు ఎన్యూమరేట్ చేశాము, వాళ్ళందరికీ వచ్చినాయి. ఇంకా అంటే ఎవరన్నా మిగిలిపోయి ఉన్నా అట్లాగే అప్పుడు అందుబాటులో లేకుండా ఉండుంటే చివరి అవకాశంగా నిన్న ఇవాళలో వీళ్ళందరినీ ఎన్యూమరేట్ చేసి మన దగ్గర ఎంటర్ చేసుకుంటే ఇది చివరి అవకాశము. ఇవాళతోటి ఇది కంప్లీట్గా ముగించేసేసి మనకు ఏదైతే ఉందో అమౌంట్లు అనౌన్స్ చేశారో అవన్నీ ఎల్లుండి కల్లా ఇచ్చేయాలి. కాబట్టి ఈ రోజుతోటి ఎన్యూమరేషన్ క్లోజ్ చేస్తున్నామండి. అన్నీ ఓవరాల్ విజయవాడ మొత్తం చేస్తున్నారండి. నిన్న ఈరోజు మన సచివాలయం మొత్తం అండి ఎక్కడైతే ఫస్ట్ టైం మనం ఎన్యూమరేట్ చేసామో 32 వార్డులకి ఆ 32 వార్డులు నిన్న ఇవాళ ఎన్యూమరేట్ చేస్తున్నారు. రాజరాజేశ్వరిపేటలో ఉంటామండి. న్యూ రాజేశ్వరిపేట కొత్త అపార్ట్మెంట్లు కొత్తగా వచ్చినాయి. మొన్న వచ్చారు, రాసుకున్నారు. మళ్ళీ తీరా ఇప్పుడు వస్తే నెంబర్ రాలేదన్నారు. మళ్ళీ కొత్త అప్లికేషన్ పెడుతున్నామండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా పరిపాలన చేసిందని గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ తెలిపారు. సమయానుకూలంగా సూపర్ 6 పథకాల అమలు జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సారథ్యంలో నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని గన్నవరం నియోజకవర్గంలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మేడేపల్లి రమ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదవి చేపట్టిన రోజునే 5 హామీలను నెరవేర్చే విధంగా సంతకాలు చేయడం జరిగిందని అన్నారు. మెగా డిఎస్సి, సామాజిక పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, స్కిల్ సెన్సెస్, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ తదితర హామీలను ఇప్పటికే కూటమి ప్రభుత్వం అమలు చేసిందని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లకు పైగా చేరాయని, అలాంటి పరిస్థితులను సైతం తట్టుకుని మొదటి నెల నుంచే పెంచిన పింఛన్లను అందించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని అన్నారు. గత 5 సంవత్సరాలు నాడు నేడు అంటూ గొప్పలు చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కూడా అందించలేకపోవడం బాధాకరమని, కానీ కూటమి ప్రభుత్వం రాగానే 16,500 టీచర్ పోస్టులను భర్తీ చేసే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. గన్నవరం జెడ్పీటీసీ నాయకురాలు టీడీపీ 100 రోజుల పరిపాలన తీరుపై మీడియాకు ఇచ్చిన పత్రికా ప్రకటనను తప్పుబట్టారు. 2019లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని అబద్ధపు హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా పారుదల చేస్తూ ధరలను విపరీతంగా పెంచి గంజాయిని ప్రోత్సహించి పేదవాడి జీవితాన్ని చిన్నభిన్నం చేశారని విమర్శించారు. ఈ 5 హామీల మీద సంతకాలు చేయడం జరిగింది. ఆ సంతకాలు చేసిన వాటిని అమలుపరచడం కూడా జరిగింది. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పదవి ముగించుకునే నాటికి 5 సంవత్సరాల కాల వ్యవధిలో 10 లక్షల కోట్లు అప్పులు చేయడం జరిగింది. వాటిని సైతం లెక్క చేయకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్ని పెన్షన్ల పెంపుని అమలు చేయడం జరిగింది. అదే కాకుండా నాడు నేడని గత ప్రభుత్వంలో ఓ ప్రచార ఆర్భాటం చేసి ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. అది మెగా డిఎస్సి ద్వారా 16,500 టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇకపోతే పేదవారి పొట్ట కొట్టకూడదని చెప్పి ప్రతి పేదవాడు, బడుగు బలహీనందరూ కలిసి కడుపు నిండా భోజనం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి 100కు పైగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి స్టెల్లా తెలియజేశారు. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.